విభజన చట్టానికి ఈ ఏడాది జూన్ 1వ తారీఖుతో టైం ముగిసిపోతుంది. ఈ లోపుగానే ఆస్తుల పంపక వ్యవహారాలు తేలాలి. చంద్రబాబు పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అనే కంటే వీళ్ళు పట్టించుకున్నా అవతల ఇచ్చేవాళ్ళు లేడు. కేసీఆర్ అడ్డుపడతా వచ్చాడు. కేంద్రం మనకెందుకు వచ్చిన గొడవ అన్నటువంటి ఉద్దేశంతో వదిలేసింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కొంత ప్రయోజనం జరుగుతుంది అనుకుంటా. ఢిల్లీలోని ఆస్తి పంపకం జరగబోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఆస్తుల విభజనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవన్ విభజనకు మార్గం సుగమమైంది. మొత్తం 19.78 ఎకరాలలో ఉన్న ఉమ్మడి భవన్ ఆస్తుల్లో ఏపీకి 11,356 ఎకరాలు, 11.356 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించి చేయాలని టీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఏపీ సర్కార్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ స్పందన కేంద్ర హోంశాఖ బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని తెలియజేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో గత నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవన్ అధికారులతో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించింది. అనంతరం ఉమ్మడి ఆస్తుల విభజనపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఏపీ భవన్ కింద ఉన్న గోదావరి బ్లాక్ 4.315 ఎకరాలు, శబరి బ్లాక్తో పాటు అంతర్గత రహదారులు, దుకాణాలు ఆక్రమణకు గురైన ప్రాంతం ఉన్న 0.512 ఎకరాలు, నర్సింగ్ హాస్టల్ 3.359 ఎకరాలు, పటౌడీ హౌస్లో 2.396 ఎకరాలు ఏపీకి ఇచ్చేలా ప్రతిపాదన చేశారు. అదేవిధంగా శబరి బ్లాక్ కింద ఉన్న 3 ఎకరాలు, పటౌడీ హౌస్లో ఉన్న 5.245 ఎకరాలు తమకు కేటాయించేలా తెలంగాణ ప్రతిపాదన చేసింది. అయితే తమకు ప్రతిపాదించిన అంతర్గత రహదారులు, దుకాణాలు ఆక్రమణలో ఉన్న ప్రాంతం 0.512 ఎకరాలు వీళ్ళు దాదాపు 250 కోట్లని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేకపోతే అందుకు సరిసమానమైన భూమిని శబరి బ్లాక్ లేదా పటౌడీ హౌస్లోని భూమి నుంచి కేటాయించాలని ఏపీ షరతు విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరుతూ కేంద్ర హోంశాఖ బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్కి భూములు, భవనాలు సహా దాదాపు 9,913 కోట్లు, దాదాపు 10,000 కోట్ల విలువైన ఆస్తులోనే గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్ అనే విభాగాల కింద ఉమ్మడి భవన ఆస్తులున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి బయట ఉన్న ఆస్తులు 2 తెలుగు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచారు. కాగా భవన్ పంపకాల్లో ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% ఆస్తులు రాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పటౌడీ హౌస్లోని 5.245 ఎకరాల్లో నూతన తెలంగాణ భవన్ నిర్మించేందుకు సిద్ధమవుతుంది.